రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు సుల్తానాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు మల్లారెడ్డి, తోట వెంకటేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఓకే. తెలుగుదేశం గారు నూతనంగా మండల అధ్యక్షులు ఎన్నుకున్న సందర్భంగా సుల్తానాబాద్ మండలంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ సందర్భంగా స్వీట్లు పంచడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని ఈరోజు సుల్తానాబాద్ మండలంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అదే కాకుండా మరి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే మరి ఒక బీసీల పార్టీ. ఇది మొట్టమొదటిసారిగా బీసీ ఎమ్మెల్యేగా మరి గౌరవనీయులు కీర్తిశేషులైన మరి పెద్దపల్లి నుంచి వెళ్ళి బిర్జు రాజమల్లన్న గారు మరి ఎమ్మెల్యేగా మరి తెలుగుదేశం పార్టీతోనే వాళ్ళు రావడం జరిగింది. మరి అదే కాకుండా మరి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన పార్టీ, గరీబులను ఆదుకున్న పార్టీ, బడుగు బలైన వర్గాలను ఆదుకున్న పార్టీ. మరి ఈరోజు పెద్దపల్లి మరి ఉపాధ్యక్షులు ఏదైతే అక్కపక్క తిరుపతి గారి అడుగుజాడల్లో నడుస్తూ మరి తెలుగుదేశం పార్టీని కూడా మేము బలోపేతం చేస్తాం. మరి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరేయడం ఖాయం. మరి ఎందుకంటే ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ను పాటించాలన్నారు పెద్దపల్లి ట్రాఫిక్ ఏసీపీ చెల్పూరి శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రాజీవ్ రహదారిపై కాల్వ శ్రీరాంపూర్ క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏసీపీ పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. అలాగే కొద్ది దూరంలోనే హైవే రోడ్డుపై పూసాల చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు ఆ ప్రాంతాన్ని స్థానిక సిఐ సుబ్బారెడ్డి, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. రామరాజ్య సుపరిపాలనలో ప్రజలంతా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలని కోరుతూ పోచమ్మ తల్లిని వేడుకున్నారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ఈ నెల 31వ తేదీ నుండి చిరుతల రామాయణ కార్యక్రమం మొదలు పెడుతున్న సందర్భంగా గ్రామదేవత పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. చిరుతల రామాయణం సభాస్థలి నుండి మహిళలు, రామాయణ నటీనటులు బోనాలను నెత్తిన పెట్టుకుని గ్రామ పుర్ర వీధుల గుండా భజనలు చేస్తూ గ్రామ దేవతలు బొడ్రాయికి అలాగే పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు తలపెట్టిన చిరుతల రామాయణ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలతో నీకు కోరి పూజ చేస్తుమమ్మ, కొబ్బరికాయలతో నీకు కోరి పూజ చేస్తుమమ్మ, కోరి పూజ చేస్తుమమ్మ, కోరి పూజ చేస్తుమమ్మ. వారావారము నాడు, వారావారము నాడు ఫస్ట్ ముట్టుకోలే ఇవాటి నుండి 9 రోజులకి
దేవుళ్ళ కన్నా ముందు పోచమ్మ తల్లి కాబట్టి ఈ పోచమ్మ తల్లికి చేయడం అనేది మన సనాతన ధర్మం. మనం శ్రీరామనామ యజ్ఞంలో భాగంగా ఈరోజు పోచమ్మ తల్లికి బోనాలకు సమర్పిస్తున్నాం కాబట్టి 31 తారీఖు రోజు శ్రీరామచంద్రుని కళ్యాణము, 1వ రోజు శ్రీరామచంద్రుడు తండ్రివాక్య పరిపాలకుడై పితృవాక్య పరిపాలకుడై తండ్రి ఆజ్ఞను జవదాటకుండా భార్య సీతతోడ సోదరుడు లక్ష్మణునితోట వనవాసమయ్యే కార్యక్రమం 1వ తారీఖు నాడు. 2వ తారీఖు నాడు ఆ దుర్మార్గుడైన రావణుడు సీతను చెరబట్టినందుకు చెరసాలలో వేసినందుకు కోపముతోనే అక్క శ్రీరామచంద్రుడు వానర సమేతంగా వెళ్ళి ఆ యొక్క లంకలోనున్న రావణుని వధించి ఆ సీతాదేవిని చెరబిడిపించి, ఆ సీతాదేవి 7 ఏడాది లంకలో ఉన్నది కాబట్టి ఆమెను అగ్ని పరీక్ష చేసి అగ్ని పునీత అయి వచ్చిన యొక్క శ్రీరామచంద్రుడు సీతాదేవిని మరల తన సన్నిధానము చేర్చుకునే కార్యక్రమము వాళ్ళ కూడా. ఎందుకంటే దేవుని సహకారం వల్ల అందరూ ప్రజల గరిపల్లి గ్రామ ప్రజలు అందరి ప్రజల వాళ్ళ సహకారంతో ఇలా మేము రామాయణం వేస్తాము. రామాయణ పటాశంగా సహకరించాలని ప్రజలందరూ కోరుకుంటూ చుట్టూ 10 గ్రామాల గ్రామాల అందరూ కూడా ఈ ప్రోగ్రాం అందరూ రావాలని, మేము చేసే ప్రోగ్రాం వచ్చి మీరు అందరూ సహకరించాలని మేము కోరుకుంటూ, ఎంతో అద్భుతంగా మేము చేస్తున్నాం, మీ సహకరించడం మేము చేస్తామని కోరుకుంటూ గ్రామస్తులు సహకరించాలని మేము కోరుకుంటాం. బీసీలకు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటాను కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్. బీసీ మేల్కొలుపు యాత్ర కాల్వశ్రీరాంపురం మండలానికి చేరుకుంది. ముందుగా సంజయ్ కుమార్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉష ఘనస్వాగతం పలికింది. అనంతరం మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గ్రామంలో యాత్ర చేపట్టారు. దగ్గర ఒక విలేజ్లో గౌడన్నల దగ్గర పోయిన మీటింగ్ డైరెక్ట్ కాటువనలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనవి చేస్తా ఉన్నా అయ్యా, మీరు 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అన్ని రంగాల్లో ఎంతో గొప్పగా బలపడ్డారు. ఇవాళ ప్రతి పౌరుడి అభివృద్ధి దేశాభివృద్ధి అవుతుంది. కానీ మెజార్టీ ప్రజలు నాటికి విముక్తి లేకుండా విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో గోసపడతా ఉన్నారు. కాబట్టి వారిని అభివృద్ధి చేయించడం కోసం ప్రతి ప్రభుత్వము, ప్రతి రాజకీయ పార్టీ ఆలోచన చేయాలని, దానికోసం అని చెప్పి మేమెంతో మాకంతా అనేటువంటి నినాదంతో జరుగుతున్నటువంటి పోరాటాల యొక్క మనవులను స్వీకరించి తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదే రకంగా స్థానిక సంస్థలలో 42% వాటా కోసం అనేక బీసీ పోరాటాల ఫలితంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టడం జరిగింది. కేవలం తీర్మానానికి ఆమోదానికి మాత్రం పరిమితమై ఉంటే సరిపోదు, అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాను అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి డిమాండ్ను మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అదే రకంగా జాతీయ వ్యాప్తంగా చేస్తున్నటువంటి కులగణనను త్వరితగతిన కాలపరిమితి పెట్టి పారదర్శకంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆమరణ నిరాహార దీక్ష చేసి కోమాలోకి కూడా వెళ్ళే వరకు మరి ఆయన దీక్ష చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఎవరి కోసం? ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి నేడు రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా పర్యటిస్తున్నారనంటే బీసీలు ఎదగాలి అని చెప్పి ఎంతో మంది బీసీల సమస్యలు మరి విన్న తర్వాత ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. మరి తన
యవ్వనాన్ని మొత్తం అసలు ఒక యువ నాయకుడు నేడు ఒక 28 సంవత్సరాలకి నేడు ఈ విధంగా తిరుగుతున్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి. తన జీవితం మొత్తం కూడా ఈ సంఘానికి, బీసీ సంఘానికి, బీసీల కోసం అర్పించడానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని చూడండి. మరి ఈ సంఘంలో మరి అలాంటి వాళ్ళ త్యాగాన్ని చూసి నేడు మేమందరం కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న బీసీ నాయకులం కూడా మరి వారికి మద్దతుగా నిలుస్తున్నాం. కావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మరి బీసీ చైతన్య యాత్రకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. రేపటి రానున్న రోజుల్లో కూడా మరి మా బీసీ హక్కులు మాకే కావాలని మేము పోరాటాలు చేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈ యాత్రలో భాగంగా మరి 42% రిజర్వేషన్లు రాజకీయ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. వాటినే కాకుండా విద్య, ఉద్యోగం, ఉపాధి ప్రతి రంగంలో కూడా మా బీసీ బిడ్డలకు మా జనాభా ఎంత ఉందో మా వాటా అంత దక్కాల్సిన అవసరం మాకుంది. ఈరోజు 56% ఉన్నటువంటి బీసీ జనాభాకు 27% రిజర్వేషన్లు ఉంటే 1% కూడా లేని అట్టడుగు వర్గాల పేద వర్గాలకు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద 10% రిజర్వేషన్లు కల్పించి మా బీసీల పొట్టకొడతా ఉన్నారు.